హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అయిపోద్ది, చివరి వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మార్నింగే నేను ఇంకెట్లా పని చేయాలి కదా, ఇంకంతా కడిగి ముగ్గేసేసేయాలని చెప్పేసి అనుకున్నాను. నేను చేస్తానండి, సరే చెయ్యి అని చెప్పాను. అది చిమ్మతున్నది, ఆడపిల్లే కదా, అంతే, ఆడపిల్ల చేస్తుంది కంపల్సరీ. ఆ రూమ్ కూడా చిమ్మాలి, కానీ ఇప్పుడు ఈ వరండా ఈ రూమ్ అంతా, ఈ రూమ్ బయట అంతా సాయి జిమ్మేస్తుంది. చిమ్మటమే కాదు, కడిగి ముగ్గు కూడా వేయాలి ఇప్పుడు సాయి. అమ్మ సాయి తేజు, అమ్మ సాయి తేజు, ఇదిగో ఏడు చెప్తుంది, పూల చెప్తుంది చూడు అమ్మ. కానీ మొత్తం నీట్గా సాయి చేద్దాం. ఇప్పుడు సాయే చేస్తుందంట, నన్ను చేయట్లేదు. చేస్తావా? చేసామా సాయి? ఇక్కడ అంటే బయట ముగ్గేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది సాయి, అందువల్ల ఇక్కడంతా చిమ్ముతుంది. నేను ఇంకా లోపల చిమ్మంటే బయట కడిగి ముగ్గేయను కదా, అందుకని నేనే చిమ్ముతాను ఇక్కడ అని చెప్పేసి చిమ్ముతుంది. ఇంకా అదంతా బయట చిమ్మేస్తే కడిగేస్తా. పాపం సాయి ఒక్కటే చేతులేదు, నేను కూడా చేస్తా. చెత్తల్లో అయితే నువ్వు చేయలేవని చెప్పి చుమ్మేసాలే ఈ జొంత బయటరా అని చెప్పి మీరు పోయారు. ఊళ్ళో చక్కంతా ఏడవుతుంది. చలినట్టు పోయి బా, చలినట్టు కాదమ్మా, చెయ్యి పెట్టేటట్టు పోయమ్మా. నేను మంత్రాలు చదువుతున్నా, తొందరగా చేయాలి. నేను చేస్తారా? అయితే చాలు చాలు. పోయాలి. Kamu kilo orang. Kau lagi berapa kali? Jangan aja mau nih, lupa ini martabak ya. Itu sekarang kita ngejas nih tadi kata. Aku ngejas sana untuk elf nih kok. నీళ్ళు పోస్తున్నామా? నువ్వు జిమ్మినా మళ్ళీ నేను జిమ్మాలే, కానీ నువ్వు జిమ్మినా నేను మళ్ళీ జిమ్మతా. అట్లే నీళ్ళు వేస్తా కానీ. అంటే నేను మళ్ళీ నీళ్ళు పోస్తా. ఎట్టా చిమ్మ పోసనా? వస్తున్నా. కుర్చీ జరుపు మొదలు మీకు. చాలా అబ్బా, చిన్నగా మా కింద పట్టండి, కింద మేము పట్ట నీళ్ళు చిన్నగా జిమ్ము. ఆ కుర్చీ జరుపు పక్కే పాతలేదు కానీ కానీ ముందు పట్టుకుంటుందేనా? చాలే చాలే.
వేసాయి అంతే. ఉన్న నీళ్ళు కొట్టారా కోట్ల ఇది పోయిలా. ఇప్పుడు టీ చేపడక నేను జిమ్తా. టీ నీళ్ళని జిమ్మేస్తా. అవి మళ్ళీ పావ టీ నేను జిమ్మేస్తా. నువ్వు జిమ్మావు కదా, నీళ్ళు కొన్ని పొయ్యి ఉంటాయి, ఇంకా నీళ్ళు ఉంటాయి. తడుపు చెమ్ములో చెమ్ములో వేసుకో. మిట్టి ముగ్గేస్తా. నేను ముగ్గు వేస్తే సాయి రంగులు వేస్తాయి. ముగ్గు సాయి వేస్తాను. నేను వద్దులే రాదులే అని చెప్పా. అంతే. ఇంకా ఏం లేదు. తొందరగా చేయి. నీ ఇష్టం వచ్చిన కలర్లే, రోజు వేస్తావు కదా. సాయి ముగ్గేస్తానండి, కానీ వాకిట్లో కదా ఇంకా పిల్లకి ఇట్లా రావు ముగ్గులు, అందుకనేసి ఇంకా నేనైతే ముగ్గేసాను. ఇంకా సాయం కలర్స్ వేస్తుంది. ఎట్టయినా వేసుకునే కలర్స్ ఇంకా ఏమి ఇష్టం. నేనైతే ముగ్గేసా. సరే ఇంక నువ్వు మధ్యాహ్నం దాకా ఇక రంగులు దిద్దుకుంటా ఉందా. నేను పోయి ఆ రూమ్ జిమ్మేసి వస్తా. చేప కట్ట అడుందలే. ఇంకో మా శివ ఏమో పడుకొని ఉన్నాడు. ఏం శివ ఏం చేస్తున్నావా? నువ్వు ఎప్పుడు పడుకొనే ఉండా? సాయి నేనైతే చిమ్మేస్తా, కానీ ఎరా పళ్ళు అనుకున్నా. ఏం సాయి పిలిచావా? ఏంది అర్థం కావట్లేదు అంటున్నావా? ఏదో ఒక రంగులు వేసేసి అర్థం కావట్లేదంట ముగ్గు రంగులు ఎట్టేయాలని. ఎట్టొకటి ఆ ముగ్గు వేయటివే గొప్ప. నేను మళ్ళీ అర్థం కాకపోవట్లేదంట. ఏందా దిక్కులు చేస్తున్నావా? ఏది ఇట్టి చెప్తా. ఇటీ ఎడబెట్టి చెప్తారా వాళ్ళు? ఇగో ఏమిలే, మన ఇష్టం అట్ట అనేసుకొని ఉండు. ఉమెన్ ఏ కలర్లో అయినా ఏమి నన్ను వేయట్లేదా? ఉండువే, నువ్వు వేసుకో. అయితే నా వాదన తప్పేసానా? సరే నువ్వే సరే నువ్వే వేసుకో అయితే. ఇంకా ఇవన్నీ కడిగి దీంట్లో వేసేసాయి. కానీ మంత్రాలు చదివిన చాలు. కానీ
అల్లం ఉండిచ్చు నానాలి కడగాలి అది ఇదే అవన్నీ తీసేసి కొత్తిమీర కూడా. ఫ్రెండ్స్ నేను చికెన్ చేస్తూ ఉన్నాను. ఇది బాగా ఉడకబెడుతున్నాను, నీళ్ళల్లో ఉప్పేసి ఉడకబెడుతున్నాను. ఇది పారం కోడి గట్టిగా ఉంటుంది కదా, అంటే నాటుకోడి లాగా. ఇవరా కొత్తిమీర కొట్టిద్దంటే నాటుకోడి లాగా అనమాట. ఇది గట్టిగా ఉంటుంది పారం కోడు. చికెన్ ఇది కూడా కడుగు, రుద్దు కడుగు. అందుకనేసి ఇంక ఉప్పేసి ఆల్రెడీ నేను 10 నిమిషాల నుంచి ఇది ఉడకబెడతా ఉన్నాను. అంటే డైరెక్ట్గా ఇంకా కూర చేసామంటే వాళ్ళు గట్టిగా ఉందని చెప్పేసి తినట్లా. పొళ్ళు నొప్పులని తింటున్నారు కానీ తినకుండా ఉండరు, తింటున్నారు కానీ పొళ్ళు నొప్పులు అంట తినేటప్పుడు. అందుకనేసి ఇంకొంచెం ఒక 15 నిమిషాలు ఉడకబెడదాం, బాగా మెత్తగా అయిపోద్ది. 20 నిమిషాలైనా ఉడకబెట్టేస్తాను ఈరోజు. ఆల్రెడీ 10 నిమిషాలు, ఇంకో 10 నిమిషాలు ఉడకబెడతాను. ఇంకా తర్వాత కూర చేసేస్తాను బాగా, అప్పుడు మెత్తగా ఉంటుంది. తోలు తీసేసా ఇందా రొడ్డు సాయ కోస్తుందంట టమాటాలు అవన్నీ. నేను ఇంకా మసాలా వేసి కూరకి టమాటా ఎర్రగడ్డలు అన్నీ కొహిచ్చేస్తుంది. ఈ లోపల అన్నం అది వండేస్తా. ఇందా సాయి, ఇదిగో మళ్ళీ ఇది కూడా కోసేసి ముక్కలు చేసి పెట్టాను. ఇంకా అన్నం పెట్టేస్తా అది ఉడికిన తర్వాత. చికెను ఉడికిపోయేసింది. ఇగో నీళ్లు తీసేసి పక్కకి చికెన్ వరకు దీంట్లో వేసి పెట్టాను. ఇంకా సాయి ఎట్లా టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ నాకు కోసిస్తూ ఉంది. అందుకనేసి నేనైతే తిరమాత కూడా పెట్టేసేసా, టమాటా ఎర్రగడ్డ కూడా వాష్ చేస్తా. ఈ లోపల ఒక ముక్క టేస్ట్ చూడకపోతే ఎట్లా, అది ఉడికిందా లేదా అని ఏం లే, చికెన్ అయితే చాలు. టమాటోలు ఎత్తుకోరా చేయాలి. కూర అయ్యాలకి మేమే తినేస్తాం చికెన్ని. మమ్మీ అరే నువ్వు కూడా వేసుకున్నా? అరే వేసుకున్నాలే. చూడలేడు, మళ్ళీ క్రికెట్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు వస్తాడా? మధ్యాహ్నం తింటానికి వస్తాడు. అయ్యో ఫ్రెండ్ చికెన్ అయితే చేసేసాను. చూడండి నూనె ఎట్టుందో. ఇప్పుడు ఈ చికెన్ తినకపోతే ఏమైనా బాగుంటుందా? ఇప్పుడు దాకా ఉడకబెట్టి తిన్నాము నేను సాయి, ఇప్పుడు కూరలోనే తింటా. ఈరోజు శివ మిస్ అయ్యాడు. నేను ఈ ఫారం కోడి అయితేనే ఈ విధంగా తింటా. ఓకే, కూర ఉడకతా ఉంటుంది. కూర అయితే చేసేసా, ఇంకొంచెం పులుసు ఎనగత్తి చల్లారిపోతే తినేస్తా. ఆయన అన్నంలోకి పులుసు లేకుండా పోతే ఉడికేస్తుంది చూడు. పులుసు ఆ మాత్రం ఉండాలి కదా, నలుగురు ఉన్నాం కదా మేము. తీసి పక్కన పెట్టేస్తా, ఇంకా అయిపోయింది. ఇంకా అంటే అది ఇప్పుడు అన్నం పెట్టేస్తా. నేను ఒక చేతి ఎత్తలేకపోతున్నాను.
అంతే, ఇంకా అన్నం అవుతా ఉంటుంది. ఇవి తిని పెడతాను నేను. మా అమ్మ అప్పుడు చిన్నప్పుడు చికెన్ చేస్తే ఇట్లా వేసి పెట్టద్దు నాకు. బాగా కాలిపోతున్నాయి. నాటుకోళ్ళలాగా ఉంటుంది. సిగ్గుపడేది ఏమిలే, తినేటివే. మీరు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్. పాపం ఈరోజు అన్ని పనులు సాయే చేస్తుందా, కష్టపడిపోయినా సాయి. అన్నీ నేను చేసి పెడుతుంటే ఈయన చేస్తున్నాడు పైన బిల్డప్లు ఇస్తుంది. అబ్బా నేనే చెట్లు నీళ్ళు పోసి కోసి తెచ్చి ఏంది అది? ఇవే కొన్ని పని చేశాను. ఒక పని చేశాను, ఒక పని చేశాను. నేను పని చేయకుండానే ఈ పనులన్నీ అయినాయా? కూర నేనే చేసా. శివ ఒక పని చేయలే, ఊచుకుంది. శివ పని చేయలేదులే. రెండు నాకు మెత్తగా మెత్త ఏరేది ఏమిలే, వేస్తా తినేటివే. ఎగ్గి బుడ్డి బుడ్డి వేసావా? శివకి అన్నం ఏంది ఒక్కరో వేసానా? ఉంది శివ వేస్తా. ఇంకా నాకు ఎగ్గి ముట్టకే వేసావు. ఏంది ఈ కూర? కూర కాదు చికెన్. నేను ఏరే వేస్తాలే కానీ నా దాంట్లో ఉన్నాయి. అనుదా కానీ తిను. చూడండి అన్నంలో ఉప్పు సరిపోయిందో లేదో. ఉప్పు తక్కువ సరిపోయిందిరా? రే ఉప్పు నీకుమే. ఇంకా మరి నేను తింటా ఇప్పుడు, నేను చెప్తా. ఉప్పు సరిపోలా.